రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జైల్లో ఉన్న వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని కృష్ణమురళి ఓ మూర్ఖ శిఖామణి అన్నారు. ఎదుట వారి కుటుంబ సభ్యులను ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలంటూ పోసానికి చురకలంటించారు. పోసానిని ఉరితీసినా తప్పులేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బుచ్చయ్య జోస్యం చెప్పారు. పుష్కరాల నాటికి రాజమండ్రి మున్సిపాలిటీ కార్యవర్గం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వ నిర్వాహకంలో 97 పథకాలు రద్దయినాయి. కేంద్రం ఇచ్చిన గ్రాంట్లన్నీ కూడా మురిగిపోయినాయి. 9,000 కోట్ల పైసలకు బాకీ పెడితే అది మేము తీర్చాం. దాదాపుగా 55,000 కోట్ల రూపాయలు పాత బాకీలు మనం తీర్చుకున్నాం ఈ ఉన్న సర్దుబాటులో. ఇవాళ అన్ని రంగాలకి కేటాయింపులు భారీగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అసలు బడ్జెట్ అనేది లెక్కలేదు, వాళ్ళకి ఆడిట్ అంటే లెక్కలేదు, కాగ్ అంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు. ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేసుకుంటూ దోపిడీ చేశారు. అసలు బడ్జెట్ రీతంగానే ఖర్చు అయిపోయింది. బడ్జెట్ అంటే ఒక దామాషా ప్రకారం లెక్క ప్రకారం ఖర్చు పెట్టాలి, అకౌంటబిలిటీ ఉంటుంది. శాసనంలో చర్చించాలి, లోటుపాట్లు ఉన్నా తప్పులు జరిగినా చర్చించాలి, కాగ్ రిపోర్ట్ మీద చర్చించాలి. గత ప్రభుత్వం అసలు ఎవరిని లెక్క చేయాల, నియంతలాగా పోగళ్ళు పోయారు. ఏ శాఖ ఏం కేటాయం, ఒక దళితులకైనా ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇచ్చారా, ఒక సబ్సిడీ ఇచ్చారా, ఒక బీసీకి సబ్సిడీ ఇచ్చారా, ఒక మైనార్టీ సబ్సిడీ ఇచ్చారా? అన్ని రంగాలని కూడా ముంచేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం పాఠశాల విద్యకి 31,805 కోట్లు. నిన్న మొన్న ఎవరో మాట్లాడుతున్నారు పాఠశాలకు ఏం చేశారు. 31,805 కోట్లు. ఉన్నత విద్యకి 2,506 కోట్లు కేటాయింపు చేసుకున్నాం బడ్జెట్లో. ఆరోగ్య శాఖ 19,264 కోట్లు, ఏనాడు లేని విధంగా. జలజీవన్ మిషన్ పంచాయతీరాజ్కి 18,847 కోట్లు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ దారి మట్టించింది. 14-15లో వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించి దోపిడీ చేశారు. పంచాయతీలని నిర్వీర్యం చేశారు, మున్సిపాలిటీని నిర్వీర్యం చేశారు. అందువలన మరలా గాడిలో పెట్టడం కోసం ఏ శాఖకి ఎంత కేటాయింపు చేశారో ఖచ్చితంగా ఖర్చు అయ్యే మార్గనిర్దేశకత్వం ఇచ్చింది బడ్జెట్. జలజీవన్ మిషన్ కాకుండానే 18,840 కోట్లు R&Bకి, 13,862 కోట్లు మున్సిపాలిటీలకి, నీటిపారుదల రంగానికి 18,019 కోట్లు. వాళ్ళు 5 ఏళ్ళు కూడా చేసి 18,000 కోట్లు ఖర్చు పెట్టాలి, 5 సంవత్సరాలు కూడా. పవర్కి 13,200 కోట్లు, R&Bకి 8,785 కోట్లు. ప్రతి శాఖకి న్యాయం చేసుకుంటూ వెళ్ళాం. అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారంటున్నారు, జూన్లో అయిపోతున్నాం. 20,000 రూపాయల చొప్పున బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. అలాగే వ్యవసాయ రంగానికి 13,447 కోట్లు యాంత్రీకరణ చేసినా అభివృద్ధి చేసే దానికోసం 13,447 కోట్లు ఖర్చు పెడతాను. అంటే ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టల. ఇవాళ ఒక్కొక్కటి అమలవుతున్నాయి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అసంఘటిత కార్మికులకి అంతా న్యాయం చేసేలాగా బడ్జెటరీ ప్రొవిజన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, చెప్పింది చెప్పినట్టుగా అమలు జరుగుతుంది. ఇవాళ 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి MOUలు అయినాయి. ఆల్రెడీ ప్రాసెస్ మొదలైపోతూ ఉంది. అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయి. విశాఖ స్టీల్ని ప్రైవేటు పరంగా అక్కడ ఆపుకోగలిగాం, దానికి నిధులు కేటాయింపు చేసుకోగలం, మైనింగ్ కేటాయింపు చేస్తూ ఉన్నాం, రైల్వే జోన్ సాధించుకున్నాం, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం. అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి, రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఏం చేయలేదని 8 నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ. పనిచేసే ప్రభుత్వం, యంత్రాంగాన్ని చక్కదిద్దుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం, సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన, రాళ్ళు చెక్కిన అవన్నీ కూడా తీయటం కోసం మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి? ఒక మూర్ఖ శిఖామణి తప్పితే మరొకటి కాదు. ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఒక్కొక్కరు కలుగులోంచి బయటకు లాగడం జరుగుతూ ఉంది. ఎవడైతే ఒక మాతృమూర్తిని, బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా, అలాంటి వాడు ఇవాళ జైల్లో కూర్చున్నాడు. నవ్వుతూ
ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు. కేసులు లేవు. సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం. ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం. కోడికత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడో మనం చూసాం. ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు, అలాంటి వాణ్ణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? సహిస్తాడు, ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. ఇప్పుడు మాట్లాడి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి, భావస్వేచ్ఛను హరించి, స్వాతంత్ర స్వేచ్ఛను హరించి, రాజ్యాంగబద్ధంగా కాకుండా వ్యవహరించి, ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా? ఇంకా ఉన్నారు మూర్ఖులు. బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కరిని గెలుపు. ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్, ఎవరు వదలరు, ఏదో ఒక రోజు బయటకు వస్తారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. పానీయులు అనేది కాదు. మరోసారి ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించకుండా, తప్పుడు విధానాలు వ్యవహరించకుండా ఉండడం కోసం కార్యాచరణ ఉంటుంది. లోటును పూడ్చుకుంటాం. కేంద్ర సహకారంతో లోటును పూడ్చుకుంటాం.